ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నాను. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా తీసుకుపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూర దిశ మొన్నే మనం చూసాం. ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు. అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాపం అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకోని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. విజయనగరం కృష్ణా మాస్టర్ గాని, తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ, లేకపోతే శ్రీనివాస్, అనంతపురంలో గొల్లా గోపాల్ యాదవ్, ఈ విధంగా దేశ మొత్తం 300 మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు, చంపేసే పరిస్థితికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి.